ప్రార్థన. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, కృపగల తండ్రి, ఈ ఉదయకాలను మిమ్మల్ని మహిమపరిచి ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా, ఎవరెవరైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తారో నాతో పాటు ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ప్రత్యేకముగా శత్రు భయముతో కూరుకుపోయిన బిడల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. శత్రు బారిలో తప్పించుకునే దారి లేక అల్లాడిపోతున్న ప్రతి హృదయాన్ని మీ చెంత సమర్పించి ఉదయకాలను ప్రార్థిస్తున్నానండి. ఈ ప్రార్థనలు ఏకీభవించు ప్రతి ఒక్కరికి ఈ శత్రు బారు నుంచి విడుదల ఈరోజే మీరు సంభవింప చేయవలసిందిగా వేడుచున్నాము తండ్రి. మా జీవితంలో మీరు దయచేసిన ఈ యొక్క వాగ్దాన్ని నెరవేర్చండి. నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోనట్లు చేసేదనని మీరు వాగ్దానం చేసినదే ఈ వాగ్దానాన్ని మాకు నెరవేర్చుము దేవా. మా ఆపదలలో నీవు మాకు తోడుగా ఉండుము తండ్రి. మా సమస్యల కన్నా మాలో ఉన్న నీవే గొప్పవాడని మేము నమ్ముచున్నామయ్యా. మాకు కలుగుతున్న పోరాటాల మధ్యలో మేము నిన్ను స్తుతించుటకు మాకు సహాయము కలుగు చేయమయ్యా. మేము నిన్ను స్తుతించట ద్వారా మా జీవితంలో మేము ఎదుర్కొంటున్న యుద్ధముల మధ్యలో మాకు జయాన్ని ఇచ్చి మమ్మను ధైర్యపరిచి బలపరచండి తండ్రి. మా పట్ల కార్యాన్ని జరిగించుము దేవా. మా మార్గంలో అతి పెద్ద ప్రతి పర్వతం వంటి శోధనలను జయింప శక్తిని మాకు కలుగు చేయుము దేవా. మీకు బాధ కలిగినప్పుడు ఆయనే మీకు ఆశ్రయ దుర్గమని వాగ్దానం సెలవించిన విధముగా తండ్రి, మాకు ఆశ్రయ దుర్గము నీవయ్యా. మీ ధైర్యం విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం కలుగు చేయును అని సెలవిచ్చినారే. శత్రు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించేదను అన్నారే. తండ్రి, నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరన్నారే. ఈ వాగ్దానములన్నీ సెలవు మాకు నెరవేర్చుము తండ్రి. నీకు విరోధంతో రూపింపడిన ఏ ఆయుధము వర్ధిలో దాన్ని సెలవిచ్చిన దేవుడు మీరయ్యా. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేదునన్నారే. మీ విశ్రాంతి కొరకు మేము ఎదురు చూస్తున్నామయ్యా. కలుగు చేయండి. ఏది మాకెంత మాత్రము హాని చేయదని విశ్వాసముతో మీ వైపు చూస్తున్నాము తండ్రి. మా జీవితంలో ఇక మీ యొక్క సమాధానం మాత్రమే మేము కోరుచున్నాము తండ్రి. ఇకపై ఎవ్వరూ కూడా మాకు విరోధంతో సమస్యలు తీసుకురాకూడదని ప్రార్థిస్తున్నాము తండ్రి. మేము అన్నింటిలోనూ మీ యొక్క సంపూర్ణమైన విజయాన్ని పొందుకొని మిమ్మల్ని మహిమపరచు పాత్రలుగా ఆ ధన్యతను మాకు కలుగు చేయము దేవా. మీ వైపు చూసి ప్రార్థిస్తున్న ప్రతి మూర్గుల శబ్దాన్ని విను దేవుడు మీరయ్యా. యెహోవా, మా శ్రమ మీకే తెలిసిన్నది, మమ్ము జ్ఞాపకము చేసుకోము తండ్రి అని ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకభవించి ప్రార్థించు ప్రతి ఒక్క ప్రార్థన మూల్గులను ప్రార్థన శబ్దము ఈ సమయంలో మీ సన్నిధిని చేరునుగాక తండ్రి. ఈరోజే ఇటువంటి సమస్యలో ఉన్న ప్రతి బిడలను విడుదల చేసి మీ సంతోషముతో మీ సమాధానముతో వారిని నింపండి. వారు కష్టకాలమంది యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించినను వాగ్దానం బట్టి ప్రతి బిడల జీవితం స్థిరపరచబడి బలపరచవలసింగాను యేసు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.